తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడంలో కూడా ఆయన చాలా వరకు కీలక పాత్ర వహిస్తూ వచ్చాడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించే విధంగా ఉంటాయి. ఇక రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాన్ ఇండియా సినిమాను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో కొంతవరకు డీలా పడ్డాడు. మరి ఈ సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు కాబట్టి తదుపరి సినిమాలతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటీ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఆయన కెరీర్ మొదట్లో చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మరి ఈ సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు కాబట్టి తదుపరి సినిమాలతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటీ చేసుకునే ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఆయన కెరీర్ మొదట్లో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక ప్రస్తుతం సీనియర్ నటి అయిన రమాప్రభకి పూరి ప్రతి నెల 15,000 రూపాయలను తన అకౌంట్లో వేస్తూ ఉంటారట. ఈ విషయాన్ని స్వయంగా రమాప్రభ గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం. నిజానికి పూరి జగన్నాథ్ కెరీర్ మొదట్లో ఆయనకి ఆమె చాలా సపోర్ట్ గా ఉండేదంట. పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ కృష్ణతో తన మొదటి సినిమాను స్టార్ట్ చేశాడు. ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత సినిమా క్యాన్సిల్స్ అయిపోవడంతో అప్పుడు పూరి జగన్నాథ్ కి చాలా హెల్ప్ చేస్తూ అతనికి స్ఫూర్తి నింపే మాటలైతే చెప్పేదంట. ప్రస్తుతం కృష్ణ గారితో నువ్వు సినిమా చేయలేకపోయినా కూడా ఫ్యూచర్ లో తన కొడుకుతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ సాధిస్తావు కావచ్చు, దాన్ని ఎవరు గెస్ చేయగలరు, నీలో మంచి టాలెంట్ ఉంది, ఇక సినిమా పోతే మరొక సినిమా వస్తుంది, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నావు అంటూ ఆమె చెప్పిన మాటలు ఆయనకు కెరియర్ మీద ఫోకస్ ని పెంచుకునేలా చేశాయట. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన చాలా సినిమాలు రమాప్రభ గారిని తన సినిమాలో ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆమె వృద్ధాప్య దశలో ఉన్నందువల్ల ఆమెకు ప్రతి నెల డబ్బులు కూడా పంపిస్తూ తనకి కృతజ్ఞతా భావాన్ని చూపుకుంటూ వస్తున్నాడు.